ఇప్పుడు శివుడు గురించి 4 మాటలు చెప్పుకుందాం. శివలింగం అభిషేకం గురించి ఇందాకే మనం అనుకున్నాం. ఏది పోసినా వెంటనే జారిపోతుంది, అంటే అన్నీ వదులుకోమనే కదా బంధాలు. ఇవాళ లోకంలో జరుగుతున్న అనేక విషయాలకు కూడా మనం శివాలయంలో శివుణ్ణే ప్రార్థించాలి. మీ కుటుంబ విషయంలో కానీ సమాజం విషయంలో కానీ మీకు ఏదైనా అన్యాయం జరిగితే శివుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకోండమ్మా. దేవాలయంలో ఊరికే మొక్కుబడిగా వెళ్ళొద్దు దేవాలయానికి. నాకు ఈ ఆర్తి ఉంది, నువ్వు కాకపోతే ఎవడు కాపాడతాడయ్యా. లోకం ఎప్పుడు బాగు చేసదవు, కల్లోలగ్నుల ఉభావములు శోకాగ్నిచ్చటలావరించినవి, వాక్శ్రోతస్సులీ మంటలను భోకార్పంగలుగంగ నేను బడు రొప్పులు రోజులే చాలు. లోకం చెడిపోతుంది అంటే నేను నా శివుణ్ణి ప్రార్థన చేసిన పద్యం ఇది. ఇష్టదేవం అనే పుస్తకంలో ఉంది ఈ పద్యం. 500 పద్యాలు దేవుడి మీద రాసినవి, రకరకాల దేవతల మీద రాసినవన్నీ కలిపి ఓ పుస్తకం వేసాం వెనకాల అర్థాలతో సహా. అందులో ఈ పద్యం నాకే ఒళ్ళు మండింది. ఏమిటి ఈ సమాజం? తెల్లారు లేస్తే పేపర్లు చూస్తుంటే ఆత్మహత్యలు, హత్యలు, అక్రమ సంబంధాలు, మానభంగాలు తప్పితే ఏమీ వార్తలు లేవు స్వామి. లోకం ఎప్పుడు బాగు చేసదవు, కల్లోలమ్ములవు భావములు శోకాగ్నిచ్చటలావరించినవి, వాక్శ్రోతస్సులీ మంటలను పోకార్పంగలుగంగ నేను బడు రొప్పులు రోజులే చాలు. నీవే కానింతట దిక్కులేదు నటనా విన్యాసధన్య శివా, నటనా విన్యాసధన్య శివా. లోకం కోసం ప్రార్థన చేయండి దయచేసి, మీకోసం కాదు. మా అబ్బాయికి చదువు రావట్లా, మా అమ్మాయికి పెళ్ళిలా, దిక్కుమాలిన చదువులు, దిక్కుమాలిన పెళ్ళిళ్ళు 16 అవుతాయమ్మా ఈ కాలంలో, ఒకటి కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు. ఇది కాదనేది, అది కాదనేది 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సిగ్గు ఎగ్గు లేకుండా 3వ పెళ్ళికి 6వ పెళ్ళికి శుభలేఖలు ఇస్తున్నారు. ఇక్కడ పార్టీలు ఇస్తున్నారు. పెళ్ళికి ముందో పార్టీ, పెళ్లిలో ఓ పార్టీ, పెళ్లి తర్వాత ఓ పార్టీ, విడిపోయాక ఇంకో పార్టీ. ఒక వయస్సు లేదు, ఒక వావి లేదు, ఒక పద్ధతి లేదు, చేసుకోవడమే అలాగా. పిల్లలకి పెళ్ళిడు వస్తుంది, మనం పెళ్లి చేసుకుంటాం, సిగ్గు లేదు. పార్టీలు మళ్ళీ దానికి బహిరంగ ప్రచారం. అంచేత పెళ్ళిళ్ళ గురించి కాదండి మనం ఆలోచించాల్సి. వాళ్ళు భయంకరమైన సమస్య సమాజంలో విడాకులు ఎందుకు అవుతుందమ్మా? ఆలోచించండి అందరూ. ఎందుకు అవుతున్నాయి? మీ అమ్మగారు మీ నాన్నగారు బాగున్నారా? మీ పిల్లలు ఎందుకు బాగోలేరండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళనే మీరు గమనించండి. వివాహ జీవితం 60 ఏళ్ళు గడిపిన వాళ్ళు ఉంటారండి. పెద్దవాళ్ళు 80 ఏళ్ళు వయస్సు ఉందంటే వాళ్ళ వివాహ జీవితం 60 ఏళ్ళు గడుపుంటారమ్మా. ఆ భర్త భార్య ఎలా ఉండగలిగారండి 80 ఏళ్ళు? అప్పుడున్న అందం ఇప్పుడు లేదే, అప్పుడున్న వయస్సు లేదే, అప్పుడున్న ఐశ్వర్యం లేదే, అప్పుడున్న ఓపికలేవీ లేవే, అప్పుడున్న పదవులు పీఠాలు కూడా లేవే, అప్పుడున్న ఆస్తులు కూడా ఉన్నాయో లేవో చెప్పలేమే. కానీ అదే భార్య అదే భర్తతో ఎంత ఆనందంగా ఉంటున్నారండి, పార్వతీ పరమేశ్వరులాగా. ఏదో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం గరిగిపాటి వారు ప్రసంగం కదా అని ఇంటి దగ్గర ముసలాయన ఏమి ఎడుతున్నాడో అనుకున్న స్త్రీ ఉంటే ఆవిడికి నమస్కారం పెడతానమ్మా. నా ఉపన్యాసం కంటే నీ భర్త సేవ నీకు ముఖ్యం. ఏదో ఇక్కడికి వచ్చాడు 4 మంచి మాటలు చెప్తాడని ఆయనకి ఇంటి దగ్గర ఏమి ఎడుతున్నాడో ముసలాయన అంటే ఎంత ప్రేమ ఉండేది. ఏమి ఎడుస్తున్నాడో అందుకని ఎంత ప్రేమ అండి. ఆయన వదిలేసి వచ్చావు, ఇక్కడ ఏం చేసుకోలేడు, గంటకోసారి టీ తాగుతాడు ఈ పెద్ద మనిషి. ఆ ప్రేమతో అనడం ఎంత గొప్ప విషయం అండి. ఎవరికి దొరుకుతారు అటువంటి భార్యలు, అటువంటి భర్తలు? అటువంటి సమాజంలో ఇవాళ విడాకుల సమాజంలో ఉన్నామండి. పెళ్ళవగానే సరిపోలేదు. ఇక్కడ కలిసి ఉంటారని ఏం లేదండి. ఇక్కడ మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయండి, కనీసం రూపాయికి ఒక ఏడాది కదమ్మా, కోటికి ఒక ఏడాది కలిసి ఉంచమన్నా చాలు. 10 కోట్లు ఖర్చు పెట్టాం, 10 ఏళ్ళు కలిసి ఉండమన్నా పద్మశ్రీ ఇచ్చేద్దాం, ఏమి ఇబ్బంది లేదు. కలిసి ఉన్నందుకే లేదండి. చిన్న దానికి ప్రతిదానికి విడాకులే, ప్రతిదానికి గొడవే. ఇటువంటి సమాజం బాగుపడాలన్నా వ్యక్తిగతమైన సమాజగతమైన మనం దేవుడితో మొత్తుకోవాలి. నిజంగా మనం భార్యాభర్తల్లో ఎవరైనా సరే విడాకులు కొన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నేను మొహమాటం లేకుండా మీ తప్పు లేకపోతే మీరు దేవుడిని ప్రార్థించండి అమ్మా, ఆయన మీ కాళ్ళ దగ్గరకు వస్తాడు, అనుమానమే లేదు. మీ తప్పు లేకపోతే మీరు ప్రార్థించండి. మనం తప్పు చేసి ప్రార్థించకూడదు. అక్కడ శివుడిని ఎత్తిమి కొట్టేస్తాడు. నేను అడిగాను శివుడిని, లోకం ఎప్పుడు బాగు చేసేదవో, కల్లోలమ్ములు భావములు శోకాగ్నిచ్చటలు ఆవరించినవి. పత్రికలు చూడలేకపోతున్నాం తండ్రి, టీవీలు చూడలేకపోతున్నాం. ఏమిటిది? శోకాగ్నిచ్చటలు, ఏడుపు 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 అగ్నిలా వ్యాపించింది మొత్తం అంతా దావాహనంలాగా. వాక్శ్రోతస్సులు ఈ మంటలను పోకార్పన్గలుగంగ నేను బడు రొప్పులు రోజులే చాలు. మాటల వల్ల సమాజం బాగుపడుతుంది అంటే నేను చాలయ్యా నువ్వెందుకయ్యా అనే చెబుతున్నాను కదా. రోజు 2 గంటలు ఎక్కడొక్కడ వాగుతున్నాం కదా. కానీ అలా అవదు తండ్రి. నీవే కానింతట దిక్కులేదు నటనా విన్యాసధన్య శివ.
నేను ఊరుకుంటే మాటలు చెప్పగలనయ్యా, మాటలు ఎంతవరకు మారుస్తాయి మనుషుల్ని? మాటలు వింటారు. అయిపోయిన తర్వాత బండెక్కి కారెక్కి వెళ్ళిపోయేటప్పుడు శుభ్రంగా దులిపేస్తారు నాకంటే ఎక్కువగా. ఆయన అలాగే చెప్తాడు, ఇవన్నీ మన వల్ల అవుతాయి ఏంటి, నువ్వు కూర్చో అంటాడు. ఆయన వెళ్ళిపోతుంది అంతే. కూడా ఆయనకి అలా చెప్పినందుకు సత్కారం చేస్తారు, నీకు నాకేమిస్తారు ఇక్కడ, కూర్చో అంటారు. అంటే ఏమిటి, మేము పని లేక చెబుతున్నట్టు. ఇక్కడ పని లేకైతే ఇలా చెప్పాల్సిన పని లేదమ్మా. శివ వైభవం, అమ్మవారు రాముడు వైభవం చెప్పి తమలపాకులు మొత్తం అమ్ముకోవచ్చు. నేను ఇక్కడ ఆంజనేయ స్వామి చెప్పి అక్కడ బయట మా వాడిని ఒక తమలపాకుల దుకాణం పెట్టమని, ఒకాకేస్తే ఎంత పుణ్యం, మోదేస్తే ఎంత పుణ్యం, మొత్తం మోదేస్తారు అందరూ. తమలపాకులు అమ్ముడవుతే నాకు డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఇదే. ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతుంటే నాకు పురస్కారం ఇచ్చారంటే వారెంత అమాయకులు అనుకున్నాను నేను. మీకు కాదు, నాకే ఆశ్చర్యం. ఎప్పటికోసారి గిల్లు చూసుకుంటున్నాను నిజమేనా అని. రేపు పక్కాగా ఢిల్లీలో ఇచ్చే వరకు నాకు డౌటే. నాకెవడమేంటి, అసలు మనం ఎవరిని మెచ్చుకోలేదే ఎప్పుడు, అసలు మనకు ఆ దృష్టి ఉండదే. వీలైనంత వరకు వేసేయడమే బాణాలు. కానీ పైగా నాకు ఇచ్చిన బిరుదం కూడా మాకు చాలా పక్కగా ఇచ్చారు, ప్రవచన కిరీటి అని. చక్రవర్తి కాదు నేను, సార్వభౌముడు కిరీటి. అర్జునుడు బాణాలు ఎత్తాడు, వాడు పనేది. చూసి ఇచ్చారు మా గురువుగారు నాకు, నీకు ప్రవచన కిరీటి, అలాగే మీ ఆశీర్వచనం అన్నాను నేను. మరి ప్రతి చోట బాణాలు వేసి ఈ బాణాలు ఎలా నచ్చారే అనుకున్నాను నేను. అంటే బాణాలు కూడా తట్టుకుని ధర్మంగా పరిపాలించగలిగిన పెద్ద మనిషి పైన ఉన్నాడమ్మా. అందువల్ల వచ్చింది నాకు పురస్కారం, అందువల్ల వచ్చింది నాకు. సమాజం బాగుపడాలంటే చొరకేసేవాడు వెయ్యాలి. ఎంతసేపు దూగుతూ కూర్చుంటామండి ఇక్కడ, ఎన్ని వర్గాలను దూగుతామండి ఇక్కడ. అంచేది మీకు వ్యక్తిగతమైన ఆర్తి కలిగిన, లోకానికి సంబంధించి కలిగిన గుళ్ళో చెప్పండి, మీ పూజా మందిరంలో చెప్పండి. లోకం గురించి అడగండి, మీ కుటుంబ విషయాలు అడగద్దు. ఇవాళ మనం గుళ్ళోకి వస్తున్నామంటే ప్రధానమైనది మనకు అర్చకులు చెప్పేది, మనం అడిగేది కూడా వ్యక్తిగతమైన కోరికలే. ఏదో అనారోగ్యం వస్తుంది, ఈ అనారోగ్యం ఒక్కటి తగ్గితే అనకమ్మ అమాయకురాలు ఇంకోటి వస్తుంది, మళ్ళీ వస్తావు గుళ్ళోకి. ఇది పోతే, ఈ కష్టం పోతే ఇంకోటి, కష్టాలను ఎదిరించే ధైర్యం మనం అడగాలి కానీ కష్టాలు తగ్గించమంటాం ఏమిటండి. అంచేది మా మాటలు కనుక పోగొట్టగలిగితే చాలయ్యా బాబు, నేను చాలా నువ్వు ఉండాలని ప్రశ్నించా. అందుకే శివుడిని మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, శివుడు విగ్రహం రెండు రకాలుగా ఉంటుంది ఎప్పుడు. ఒకటి విగ్రహ రూపంలో ఉంటే లింగ రూపం అలా అట్టి పెట్టండి. విగ్రహ రూపంలో మీరు చూస్తే రెండు రకాలు ఉంటాయి. క్యాలెండర్లో శివుడు ఎలా ఉంటాడు, ఉంటే నటరాజస్వామిలా ఉంటాడు, లేదు తపోభంగిమలో ఉంటాడు, ఇలా కూర్చొని తపస్సు చేస్తూ. అందుకని సినిమా హీరోల్లాగా ఇలా త్రిశూలం పట్టుకుని నిలబడి ఉండవు సినిమా హీరోలు పెట్టే సెట్టింగ్లు ఇవన్నీ. శివుడు అలా ఉండడం ఆయనకి పని లేదు, హాయిగా ఇలా కూర్చొని తపస్సు చేసుకుంటాడు ఆయన. లేదు నటరాజు అంటే ఈ లోకమంతా ఒక నాట్యం. ఆ నాట్యం అనే విషయం తెలుసుకుంటే తపస్సు చేసుకో, ఉన్న చోటు కూర్చో, ఉన్నదే తిను, ఉన్న పని చేసుకో, సుఖంగా ఉంటావు. అది శివుడు తపోభంగిమలో ఉంటాడు. శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. విష్ణువు చుట్టూ సమస్తమైన వైభవాలు ఉంటాయి. వైకుంఠం ఉంటుంది, శ్వేతద్వీపం ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది, గరుత్మంతుడు ఉంటాడు, ముత్యాల మాలికలు నగలుగా ఉంటాయి. అయినా స్వామి ఆత్మధ్యానంలోనే ఉంటాడు. విష్ణువు భోగయోగి. శివుడు చుట్టూ ఏమీ ఉండవు, పైగా అమంగళ ద్రవ్యాలు ఉంటాయి, శ్మశానం ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, ఇవన్నీ బూడిది ఉంటుంది. అయినా ఆత్మధ్యానంలో ఉంటాడు. త్యాగంలో ఉన్నా భోగంలో ఉన్నా యోగాన్ని మర్చిపోవద్దని మన దేవతలు మనకు చెబుతున్నారు. అదే భోగయోగి, త్యాగయోగి. శివుడు విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. మన జీవితాల్లో కూడా భోగాలు త్యాగాలు మనం చూడలేదా అండి? అమంగళమైన ఘట్టాలు లేవా, మంగళప్రదమైన ఘట్టాలు లేవా? 10 రోజులు పిల్లకి పెళ్లి చేస్తామండి, 11వ రోజు ఏదో దుఃఖం వస్తే పడ్డం లేదమ్మా. నిన్నగాక మొన్న మా మిత్రుడు పాపం ఎండూరు సుధాకర్ అన్న మహాకవి కూతురుకి పెళ్లి చేశాడండి. 2 రోజులు తిరగకుండా గుండెపోటు వచ్చింది, 4వ రోజు వెళ్ళిపోయాడండి. మరి ఏం చెప్తారు చెప్పండి? నేను చూడడానికి వెళ్ళాను, వెంటనే ఇంత పురస్కారం వచ్చిన ఆనందంలో కూడా 3వ రోజు నాకు ఆ వార్త తెలిస్తే కొంచెం ఎవరికో చెబితే అన్నారు, ఇది ఏదో మంగళప్రదమైన విషయం కదా, ఇప్పుడు వెళ్ళడం ఎందుకన్నారు. నేను ఒక్కటే అన్నానమ్మా మనిషిగా, పద్మశ్రీ పురస్కారం ఎక్కడికి పోదు, నా మిత్రుడు మళ్ళీ రాడు కదా అన్నాను నేను. అతను రాడు కదా, నేను వెళ్ళాలి కదా, చూడాలి కదా, మహాకవి కదా, రేపు నాకేనా అదే గతి కదా అని వెళ్ళి చూసాం. మన కర్తవ్యం ఏదో మనం చేసాం. ఓసారి ఆయన కవిత్వం అంతా తలుచుకున్నాం, భారమైన హృదయంతో వచ్చాం. అక్కడ నేను విన్నది ఏమిటంటే, 4 రోజుల క్రితం కూతురికి పెళ్లి చేసేట 5వ రోజున ఇలా జరిగింది. అంటే శుభాశుభాలు మిశ్రమం అండి జీవితం. ఎలా అనుకుంటారు? ఇవాళ ఇది రేపు అది, కుడి ఎడమ తేడా, అంతకంటే ఏంలా. బ్రాహ్మణులకు బాగా తెలుస్తుంది యజ్ఞోపవేతం ఇలా ఉంటే శుభకార్యం, ఇటు తిప్పితే అపసవ్యం, అంతకంటే ఉంది ఇక్కడ. బాబు సవ్యం చేసుకో అంటారు, లేకపోతే నైనా ఉపవీతి అంటారు, ప్రాచీన వీతి అంటారు దర్శనం పెట్టేటప్పుడు. అదే సత్యనారాయణ చేస్తే బాబు సవ్యం చేసుకో అంటారు. అదే యజ్ఞోపవేతం మార్చక్కర్లేదు, అటు ఇటు తిప్పితే చాలు. అంటే జీవితంలో శుభాశుభాలను కుడి ఎడమలుగా భావించవయ్యా, కుడి ఎడమైతే పొరపాటు లేదు.
ఇది ఆ యజ్ఞోపేతం తిప్పడంలో కూడా తత్వం మీద ఉరికి ఇటు తిప్పడం అటు తిప్పడం, తిప్పకపోతే కొంపలు అంటుకుపోయి, కొంపలేం అంటుకుపో విషయం గ్రహిస్తే చాలు. ఇటు తిప్పితే శుభం, అటు తిప్పితే అశుభం. అంటే ఇవి ఒకటేనయ్యా జీవితం, ఓ రోజు అది ఓ రోజు ఇది నాయన. ఒకే రోజు ఆబ్దకం పెట్టే వాళ్ళకి బాగా తెలుస్తుందండి. విశ్వ దేవస్థానంలో చేస్తున్నంతసేపు సవ్యంలో ఉండాలి, పితృస్థానంలో చేస్తున్నంతసేపు ప్రాచీన వీధిలో ఉండాలి. అక్కడికక్కడే మార్చి అపరిచితుల సినిమాలో డైలాగులు మారిపోతా చూడండి, మధ్యలో ఇలాగ అలాగ అలాగ ఇలాగ అలాగే ఉంటుంది. తదిన పెట్టిన వాళ్ళకి బాగా తెలుసు. బ్రాహ్మణులు ఎంత సంతోషిస్తారో ఈ మాటలకే. నిజం, అందులో ప్రక్రియ ఉందా, మనం దాని ప్రక్రియలో మొక్కుబళ్ళే చేయొద్దు. ఇటు మార్చేస్తున్నాం, ఒక ఆయనకి అర్ఘ్యం పోసాం, ఇంకో ఇటు మార్చేసి ఇంకో ఆయనకి పోసాం. ఎందుకంటే అది పితృస్థానం అన్నావు అంటే అది చనిపోయిన వాళ్ళది అశుభస్థానం, ఇది శుభస్థానం. రెండూ ఉంటాయి జీవితంలో. కుడి ఎడమ తేలిగ్గా తీసుకో, టేక్ ఇట్ ఈజీ. అందుకే శుభమే ఉండాలి, శుభమే. రామచంద్రమూర్తి జీవితంలో శుభం ఉందా? నీ జీవితంలో ఉండడానికి. శివుడి జీవితం అంతా సుఖంగానే గడిచిందా? నీ జీవితం అంతా సుఖంగా గడవడానికి. ఇది గ్రహించాలి మనం. అందుకని ఏ కష్టం వచ్చినా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరవలసింది సమాజం గురించి. సమాజంలో ఒక భాగంగానే మనం ఉన్నాం. వ్యవస్థ అంతా బాగుంటేనే మనం బాగుంటామండి. మనం ఒక్కళ్ళు బాగుంటే బాగుంటామని ఏం లేదు. అందుకని శివుడు తపోభంగిలో ఉంటే మనం వేయాల్సింది ఒకటే ప్రశ్న నేను వేశాను, ఈ బిగింపులు ఎంతవరకు? లోకం ఎలా పాడైపోతుండో తపస్సు చేస్తావేటయ్యా. మేమేం చేయలేం, ఎవరిని ఎడవడం తప్ప. ఈ బిగింపులు ఎంతవరకు? ఎక్కడి మృక్కడి చేష్టలివ్వి, ఎక్కడి మృక్కడి చేష్టలివ్వి, మా గోబలు వాయగొట్టి ఇట గుయ్యుమటంచును నేర్చుసుండ, మా గోబలు వాయగొట్టి ఇట గుయ్యుమటంచును నేర్చుసుండ, ఓ బాబు తపస్సు చేసెదవే. ఈ బిగింపులు ఎంతవరకు? ఎక్కడి మృక్కడి చేష్టలివ్వి, మా గోబలు వాయగొట్టి ఇట గుయ్యుమటంచును నేర్చుసుండ, ఓ బాబు తపస్సు చేసెదవే. పార్వతి పుత్రులు భక్త కోటి, నీకై బహుభంగులన్ వగచుటైనను చూడవు. పార్వతి పుత్రులు భక్త కోటి, నీకై బహుభంగులన్ వగచుటైనను చూడవు. ఇదేటి నిష్ఠయో అని దేవతలు ఆపదొస్తే విష్ణుమూర్తిని ప్రార్థించినట్టుగా తపోభంగిమలో మీ క్యాలెండర్లో శివుడు కనపడితే ప్రార్థన చేయండి. లోకమంతా ఇలా చచ్చిపోతుంటే తపస్సు చేస్తావయ్యా మతి లేకుండా, నువ్వే కదా దీన్ని సృష్టించింది. దేవుణ్ణి ప్రశ్నించాలి. మన కుటుంబం గురించి మనం బాధ్యత వహించినట్టే అఖిలాండ కోటి బ్రహ్మాండాల గురించి పరమేశ్వరుడు బాధ్యత వహించాలా వద్దా? ఆయన కూడా ప్రశ్నిస్తేనే అవతారం ఎత్తాడు. ఊరికే ఏమీ రాడు. లేకపోతే విష్ణుమూర్తికి సుఖంగా ఉంటాడు, లక్ష్మీదేవితో ఆనందంగా. ఇక్కడికి రావడం ఆయనకేం పని? మనం ఇక్కడికి వస్తే మనం పెట్టిన నైవేద్యాలకు దెబ్బకి అజీర్ణం పట్టుకుంటుంది, ఆయనకి అనుమానం లేదు. ఇంకా నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మానవుల జనాభా స్వాతంత్రం మన భారతదేశంలో జనాభా 30 కోట్లు ఉందని స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు 136 కోట్లు అయింది. దేవతల జనాభా ఎప్పుడు 33 కోట్లు అంటారు, అది పెరగదేమన్నారు. మనం పెట్టి నైవేద్యాలకి వాళ్ళలో సంతానోత్పాదక శక్తి నశించింది అన్నాను. ప్రశ్న మా పార్లమెంటులో ప్రశ్నకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రశ్నలు వేసే కాలాన్ని 0 అవర్ అంటారు. అసలైన అవర్ అదే. ఏ ప్రశ్నైనా అడగచ్చు 0 అవర్లో. అందుకే దాని పేరు 0. ఏం అడగకూడదని కాదు, ఏదైనా అడగచ్చు. ఏదో కొద్ది సమయం ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళామంటే ప్రశ్న సమాజం గురించి, మన గురించి కదా. ఈ బిగింపులు ఎంతవరకు? ఏమిటయ్యా, సృష్టి నువ్వే కదా చేసావు, సృష్టి నువ్వే కదా చేసావు. ఎవని చేజనించు జగము, ఎవని లోపల నుండు లీనమ, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు. అన్నీ నువ్వే అయినప్పుడు మేమెందుకు ఇంత బాధపడుతున్నాం? ఇది మనం పరమేశ్వరుని వెయ్యాల్సిన ప్రశ్న. ఎక్కడి ముక్కడి చేష్టలు ఇవి. అద్వైతం తప్ప కొన్ని సిద్ధాంతాల వాళ్ళు విచిత్రమైన మాట ఏం చెబుతూ ఉంటారు అంటే, అంతా దేవుడిదేనండి, మనదేం లేదండి, దేవుడు ఆడించినట్టు ఆడవలసిందేనండి, ఆయన సృష్టించాడండి, జీవుడే, దేవుడు దేవుడేనండి, జీవుడు ఎప్పటికీ దేవుడిలో కలవడండి, దేవుడు కాడండి, అలా దేవుడి కోసం ఏడుస్తూ ఉండడమే జీవుడు పని. అంటే ఈ సిద్ధాంతమే కనుక నిజమైతే నేను స్వామీజీ ఎదురుగా చెబుతున్నా, దేవుడు కిరాతకుడు అవుతాడమ్మా, దేవుడు దయామయుడు కాదు. జీవుడు వేరు, దేవుడు వేరైతే దేవుడు కిరాతకుడు అవుతాడు, దేవుడు దయామయుడు కాదు. మనందరినీ సృష్టించి ఇన్ని బాధలు పెట్టడానికి ఎవరు ఇచ్చారండి ఆయనకి అధికారం? ఆలోచించండి. జీవుడు దేవుడు వేరైతే ఇంతమందిని సృష్టిస్తాడా? సంసారాలు పెడతాడా? పెళ్ళిళ్ళు చేసుకోమంటాడా? మళ్ళీ ఏమో నన్ను ఆశ్రయించండి నేను కాపాడు. అసలు ఎవడు సృష్టించమన్నాడు? మేమైనా అప్లికేషన్ పెట్టుకున్నాం ఇక్కడ? అందులో హైదరాబాద్లో బారేసో పట్టుకొచ్చి ఎవడు పెట్టాం? మనం పెట్టుకున్నామండి. ఖచ్చితంగా మన వేదాంతం చెబుతున్నది ఏమిటి అంటే, భాగవతం చెబుతున్న మాట ఏమిటంటే, నిర్గుణోపి త్యజో అవ్యక్తక భగవాన్ ప్రకృతే పరక స్వమాయాగుణమావిశ్య బాధ్య బాధకతాం గతక.
నిర్గుణుడు భగవంతుడు, ఏ గుణములు లేవు ఆయనలో. అది నిరాకార నిరంజన పదార్థం, నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర. అది భగవంతుని స్వరూపం. ఆ అనే దాంతో 60 నామాలు వస్తాయి. మీరు లలితా సహస్రంలో లెక్క పెట్టుకోండి. షష్ఠి పూర్తి ఎందుకు చెప్పాడు వ్యాస మహర్షి? ఏమీ లేదయ్యా అక్కడ. ఆ శక్తి దగ్గర ఈ గుణాలు ఆకారాలు ఏమి ఉండవు. మరి ఏం జరిగిందంటే నిర్గుణగా అపి అవ్యక్త, అది అవ్యక్తం, బయటికి కనపడదు, వ్యక్తం కాదు. అలాగే నిర్గుణం అయినప్పటికీ భగవాన్ ప్రకృతే పరగ, ఈ కనిపిస్తున్న ప్రకృతికి పరాప్రకృతిలో ఉంటాడు. ఇది అపరాప్రకృతి, అది పరాప్రకృతి. ఆయన ఏం చేశాట? స్వమాయాగుణమావిశ్య, తనకి తానే ఒక ఆట ఆడుకోవాలని అనిపించి సరదాగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అంచేత జీవితం అంతా సరదాయే. నేను ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్యలో చలోక్తులు వేస్తాను. ఎందుకు వేస్తాను అంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జోక్. సృష్టి మొత్తం చలోక్తి అని వేదం చెప్పింది. లోకవత్తు లీలా కైవల్యం అంటే ఏమిటండి? బ్రహ్మసూత్రాలు. లీలా కైవల్యం అంటే జోకే. ఇది జోకరా? ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు ప్రతిదాన్ని? చాలా తేలిగ్గా తీసుకో. ఏం జరిగినా తేలిగ్గా తీసుకో, జరగకపోయినా తేలిగ్గా తీసుకో. అన్నీ మన మంచికే అనుకో, అయిపోతుంది. అసలు బాధపడుతూ ఇప్పుడే ఎలా ఉన్నాం, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటామో? 10 నిమిషాలు ఉంటామని గ్యారంటీ లేదు ఇక్కడ. 10 ఏళ్ల తర్వాత ఉంటావా? 10 ఏళ్ల తర్వాత ఉంటాడట. ఎక్కడ ఉంటాడో? బయటికి వెళ్ళిన కుర్రాడు ఇంటికి వచ్చే గ్యారంటీ లేదండి. 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తున్నాం అనవసరంగా. బుర్ర ఎప్పుడు ఒకటే ఆలోచిస్తుందమ్మా. ఆలోచన వద్దున రమణ మహర్షి ఎందుకు చెబుతారు అంటే, గతం భవిష్యత్ ఈ రెండు తప్ప వేరే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందేమో మీరు ఆలోచించుకోండి. మనకు వచ్చిన ప్రతి ఆలోచన గతానికి సంబంధించింది లేదా భవిష్యత్తుకు సంబంధించింది. వర్తమానం గురించి మనం ఆలోచించమండి. అసలు వర్తమానం వెళ్ళిపోతూనే ఉంది. ఏం ఆలోచిస్తావు? వర్తమానం గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. వర్తమానాన్ని గురించి ఆలోచించడం అంటే ఆలోచించకుండా ఉండడం, అంతే. ఆ స్థితికి చేరుకోవాలి. అదే అద్వైతం. అందుకే ఏం చెప్పారు భాగవతంలో 7వ స్కంధంలో? దిగ్గుణోపిక్షజో వ్యక్త భగవాన్ ప్రకృతే పరగ స్వమాయాగుణమావిశ్య బాధ్య బాధకతాం కథక. బాధ పెట్టేవాడు ఆయనే, బాధపడేవాడు ఆయనే. అంటే హిరణ్యకశ్యపుడు ఆయనే, ప్రహ్లాదుడు ఆయనే. హిరణ్యకశ్యపుడే వేరే చోట నుంచి రాలా. కథ ప్రకారం చూసినా హిరణ్యకశ్యపుడు ఎక్కడ వాడండి? విష్ణు వైకుంఠంలో వాడే కదా. ఆయన ద్వారపాలకుడే కదా. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ డ్రామా. ఆయన ఎందుకు? తన కొడుకుని ఎందుకు? మనం అందరం మన కొడుకుల కోసమే చచ్చిపోతున్నాం కదా. మన నాయకులంతా వాళ్ళ కొడుకుల కోసం, వాళ్ళ కూతుళ్ళ కోసం చచ్చిపోతున్నారు కదా. మొత్తం సామ్రాజ్యాలంతా ఇచ్చేద్దామని. మరి హిరణ్యకశ్యపుడు ఎందుకు పుత్రప్రేమ లేదండి రాక్షసుడికి? ఎందుకు లేదు అంటే వాడికి బాగా తెలుసు. ఏమిటి? వీడిని దెబ్బ కొడితే తప్ప వాడు రాడు, వాడు వస్తే తప్ప మనం వెళ్ళాం. ఈ దిక్కుమాలిన జన్మ నాకు వద్దు. నీ వెళ్ళిపోవాలంటే కన్న కొడుకుని చిత్రహింసలు పెట్టాల్సిందే, వీడు అరవాల్సిందే, వీడు బాధ చూడలేక వాడు రావాల్సిందే, వాడి చేతిలో నేను పోవాల్సిందే. రావణాసురుడు సీతాదేవిని అప్పగించకపోవడానికి కూడా ఇదే కారణమమ్మా. వాడు అజ్ఞానేం కాదు. ఎందుకు అప్పగించలేదు? మండోదరి చెప్పినా వినలేదు, ఎవ్వరు చెప్పినా వినలేదు. వాడికి తెలియక కాదండి, వాడికి అంతర్గత ఆత్మ ఏం చెబుతోందంటే వెనకో పైకి వెళ్ళిపోవాలి. నువ్వు సీతాదేవిని ఇచ్చేసావంటే రాముడు యుద్ధం చేయడు. యుద్ధం చేయకపోతే నువ్వు సావు. ఈ జన్మ ఇంకా వెతుక్కుంటూనే ఉండాలి. ఇలాగ వద్దు ఇది ఇంకా రెండోదిరా. హిరణ్యకశిపుల జన్మైంది, రావణ కుంభకర్ణుల జన్మైంది, ఇంకా శిశుపాల దంతభక్తులుగా పుట్టాలి. 3వ జన్మ కూడా త్వరగా అయితే కానీ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళవరా అబ్బాయిని. వాడు అంతరాత్మ దూషేస్తూ ఉంటే ఎందుకు వింటాడంటే పని లేక. వాడు జ్ఞాని. అజ్ఞానం అంటే అలాగా. అందుకని నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, రావణాసురుడు ఏమైనా వెర్రాడండి? అంతమంది చెప్పినప్పుడు రాముడితో యుద్ధం చేయడం, సీతను ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే రాముడు చాలా పరాక్రమవంతుడు. ఎలాగా? ఒక్క మాట చెప్పాడు హనుమంతుడు సుందరకాండలో. ఏం చెప్పాడు? రావణా, నువ్వేదో పరాక్రమవంతుడు అనుకుంటావు, నీకంటే 4 మెట్లు పైవాడు రాముడు. ఎందుకంటే నిన్ను కార్తవీర్యార్జునుడు ఓడించాడు, కార్తవీర్యార్జునుడు పరశురాముడు ఓడించాడు, పరశురాముడిని రాముడు ఓడించాడు. నీకు ఎలా పెట్టుకుంటావయ్యా నువ్వు అన్నాడు ఆయన. ఓ లెక్క ఉండాలి కదా. నీకంటే తక్కువవాడు కాకపోగా నిన్ను ఓడించింది కార్తవీర్యార్జునుడు అయితే, కార్తవీర్యార్జునుడు ఓడించిన వాడు పరశురాముడు అయితే, పరశురాముడిని ఓడించిన వాడు రాముడు. నీకంటే 4 రెట్లు పెద్దవాడితో ఎలా పెట్టుకుంటావయ్యా? మరి ఇంత అమాయకుడండి, వాడు ఇవ్వలేదు. అలాగే దుర్యోధనుడు ఎంత చెప్పినా వినలేదు. 5 ఊళ్ళు ఇస్తే చాలన్నారు. అప్పటికి రాజ్యం కూడా 5 ఊళ్ళు ఇవ్వకూడదండి. ఖైరతాబాద్ మొత్తం రైల్వే స్టేషన్ 4 తీసుకుంటే ఎంఎంటీఎస్ ఎక్కితే 16 వస్తాయి. 4 స్టేషన్లు రాసేస్తే అయిపోయాయి. 5 ఊళ్ళు ఇవ్వకూడదా? వాడు ఇవ్వలేదు. నన్ను అడిగారు అవధానంలో, ఏమంటే రావణాసురుడు దుర్యోధనుడు అంత వెర్రివాళ్ళు ఏమిటండి, ఎంతైనా వాడు రాజ్యం ఇవ్వలేదు, వీళ్ళు సీతాదేవిని ఇవ్వలేదంటే, మా మీద దయతో ఆ పని చేశారు. వాడు సీతాదేవిని ఇచ్చి ఉంటే రామాయణం ఏముంది, వీడు యుద్ధం మానేసి ఉంటే భారతం ఏముంది, అవి లేకపోతే మేము పురాణాలు చెప్పుకోవడం ఎలాగా అన్నాను నేను. ఏమైనా కథ ఉండాలా వద్దా? దిక్కుమాలిన సినిమాలు మేము చెప్పుకోవాలి ఇక్కడ.
అందుకని మా ప్రవచనకర్తల మీద ప్రేమతో రావణాసురుడు దుర్యోధనుడు ఇలా ప్రవర్తించారయ్యా, మీరు దేవతలను ఆరాధిస్తారు కానీ మేము వాళ్ళనే ఆరాధించుకుంటాం, మా బతుకు తెరువు వాళ్ళే కదా, రాక్షసులు లేకపోతే మేమేం చెబుతాం ఇక్కడ. అంచేత ఇది ఒక డ్రామా, దయచేసి గ్రహిద్దాం. మన జీవితం కూడా ఒక నాటకం. రామాయణంలో రావణాసురుడు నాటకంలాగే, భారత నాటకంలాగే మీ జీవితం నా జీవితం ఒక నాటకం. నాటకంలో మనం పాత్రధారులం, ఆయన సూత్రధారి. దేనికి కంగారు పడాలి? ఈ నాటకం ఎప్పుడప్పుడు ముగుస్తుంది. సో మాయాగుణం ఆవిష్య అన్నాడు. మనం రాత్రి పడుకున్నప్పుడు మనల్ని ఒక మాయ ఆవేశించిందా లేదా అందరికీ తెలుసు. ఇవాళ రాత్రి కూడా మీరు చూస్తారు ఆ అనుభవాన్ని. చూడని రాత్రి లేదు, ఒక మాయ ఆవేశించిందా లేదా, కళ వచ్చిందా లేదా ఆలోచించండి, తీవ్రంగా ఆలోచించండి. కళ రాగానే నేను శుక్రవారం నాడు చింత చెట్టు కనపడింది, శనివారం నాడు నిమ్మ చెట్టు కనపడింది, ఏంటో ఆ లెక్కలు ఇవన్నీ పని లేక. మంచి కళ్ళట చెడ్డ కళ్ళట అర్థం లేని మాట. కళే నాన్ సెన్స్, దానికి మళ్ళీ మంచి చెడ్డ ఏమిటండి? కళ నాన్ సెన్స్, ఒకటి గుడ్డి నమ్మకం అది. దానికి మళ్ళీ మంచి కళ చెడ్డ కళ అవన్నీ మనం కల్పించుకున్నాం ఇక్కడ. కళ్ళలో చీపురు కట్ట కనపడినా శ్రీ మహావిష్ణువు కనపడినా రెండు మాయే. నీకు మహావిష్ణువు కనపడినంత మాయ జరగదు, మేలు జరగదు. చీపురు కట్ట కనపడినంత మాత్రం నా శుభము జరగదు. చీపురు కట్ట ఎందుకు కనపడింది అంటే నువ్వు అది పెట్టుకుని ఎవరన్నా కొడదాం అనుకున్నావు, అందుకని కనపడింది. ఇంతకుమించి ఏం లేదు. దానికి మళ్ళీ లెక్కల స్వప్న శాస్త్రం, దానికో శాస్త్రమా పుట్టించేశారు వరుసగా. పుట్టుమచ్చలకు ఓ శాస్త్రం, స్వప్నానికి ఓ శాస్త్రం, శకునాలకు ఓ శాస్త్రం. అసలు శాస్త్రాలను మించిపోయాయి. వ్యాకరణ శాస్త్రం అవన్నీ పోయాయి. ఇవి వచ్చాయి ఇక్కడికి. ఇవి పట్టుకుని ఏడుస్తున్నాం మనం. కళ వచ్చినప్పుడు ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. కళలో అన్ని పాత్రలు ఎవరు ధరించారమ్మా ఏమాత్రం ఆలోచించినా తెలుస్తుంది. పడుకున్న జీవుడు కళ కన్నాడు. 4 చెట్లు కనబడ్డాయి, చెరువులు కనబడ్డాయి, ఆడాళ్ళు కనబడ్డారు, మొగాళ్ళు కనబడ్డారు, ఏనుగులు కనబడ్డాయి, కుక్కలు కనబడ్డాయి. ఎవరు ధరించారు ఆ పాత్రలని? పడుకున్నవాడే కదా. అనుమానం ఏదైనా ఉందా? పక్కింటి వాడు కాదు కదా. కనీసం పక్కన భార్యో భర్తో పిల్లవాడో పడుకుని ఉండొచ్చు. వాడు లేపు ఒరే నా కళలోకి చెట్టు కనపడిందిరా అంటే నాకేం తెలుసమ్మా అంటాడు. వాడికి కనపడలేదు అంటే ఆ పాత్రలని నువ్వే ధరించావు కదా. మరి ఒక జీవుడు తాను పడుకుని అనేక రకాల పాత్రలు ధరించి తన మాయని తానే ఆవేశించి ఓ కళ సృష్టించుకొని కిందపడి మీదపడి 4 డైలాగులు రాసుకుని అన్నీ తానే అనేసి అందులో తన శరీరం మాత్రమే తాను అనుకుని మిగిలినవి పరాయి అనుకుని వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో ఎవడో గోమ మీద కళ్ళలో కొట్టగానే బేరమని పలవరించడం నిజమైనప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఈ సమస్త సృష్టి తానే ఒక కలగంటున్నాడు అనేది పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. అప్పుడు జీవితాన్ని కలగా భావించగలిగితే మనకి పద్మశ్రీ కలే, పని మనిషి రాకపోవడం కూడా కలే. 2 తేలిగ్గానే తీసుకుంటాం. మళ్ళీ మొదట్లో గెడదాం కాబట్టి తేలిగ్గా తీసుకున్నాం. వెంటనే అది రాగానే ఈ జోక్ వేసాను నేను. ఇప్పుడు ఏమిటిందంటే అంతే నా బతుకే జోకులు, నన్ను ఏం చేయమంటావు? నాకు నవ్వించడం తెలుసు, ఏడవడం తెలియదు, ఏడిపించడం అంతకంటే తెలియదు. తేలిగ్గా తీసుకోవడమే ఏ విషయాన్ని అయినా సరే. ఏం మారిపోద్ది దానివల్ల. ఇలాగ తీసుకోగలిగితే శివుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. అందుకని శివుని ప్రశ్నించారు, ఇంత నువ్వే సృష్టించావు కదా, బాధ పెట్టేవాడు నువ్వే, బాధ్య బాధకతాం గతక, బాధ్యుడు నువ్వే, బాధించేవాడువు నువ్వే, ఎందుకయ్యా మాకు ఈ జ్ఞానం లేకుండా ఏడిపిస్తున్నావు? సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని నిన్ను గుర్చి ఏ అంశము తేట తెల్లముగ ఆత్మకు తోపదు. ఇది మనం శివుణ్ణి అడగాల్సిన మాట. సంతానాన్నిమ్మని సంపదలిమ్మని కాదు. జ్ఞానం ఇయ్యవయ్యా, జ్ఞానం ఇయ్యవయ్యా. ఎన్నేళ్ళు ఏడవాలయ్యా, ఇలాగా ఎన్ని జన్మలు ఏడవాలయ్యా? సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని నిన్ను గుర్చి ఏ అంశము తేట తెల్లముగ ఆత్మకు తోపదు. చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రత్నము ఓలే, చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రత్నము ఓలే. ఇంత జ్ఞానాంశువు శోక నిమ్ము, ఇంత జ్ఞానాంశువు శోక నిమ్ము, పరమార్థము దాచదవేల శంకరా. జీవితంలో మనం ప్రయత్నం చేయాల్సింది, పండితులను అడగవలసింది, భగవంతుడినైనా అడగాల్సింది జ్ఞానం ఇవ్వమని. ఒక్క జ్ఞానం, అంతా ఒక్కటే అనే జ్ఞానం, ఈ జీవితం స్వప్నం అనే జ్ఞానం పొందగలిగితే మొత్తం అంతా పోయినట్టే లెక్క. ఇందులో శుభమేమిటి అశుభమేమిటండి అర్థం లేని మాట. సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని. మేము ఇక్కడ అనుమానాలతో సస్తూ ఉంటే మీరు దేవతల ఎండు గుళ్ళో కూర్చుని హారతులు అందుకుంటారా, నైవేద్యాలు అందుకుంటారా? మేము ఇలా చావాలా? మళ్ళీ మీరే మమ్మల్ని సృష్టించారా? మీరే మమ్మల్ని బొమ్మలెట్టి ఆడిస్తారా? అదేదో సినిమాలో చెబుతారు ఆట బొమ్మలం అంట, ఆ ఆట బొమ్మలం అంట అంటూ ఇలా ఆడిస్తారా? ఆడించడానికి మేము లోకుగా ఉన్నాం. ఇక్కడ ఆట ఆపేయచ్చు కదండి. దేవుడు మన ఆడించడం ఏంటండి అర్థం లేనమాట. ఎలా ఆడిస్తాడో తెలుసునామా? ఆడిస్తాడు. ఎలా ఆడిస్తాడు? మన కర్మఫలాల ప్రకారం ఆడిస్తాడు. మన కర్మఫలాల ప్రకారం మనం వాడుతున్నాం. ఎప్పుడు మనం ఆడట్లేదు, వాడే ఆడుతున్నాడని తెలుసుకున్నామో అదిరా అబ్బాయి నాకు కావాల్సింది వచ్చి అంటాడు. నువ్వు పండిపోయావు. ఆటల్లో చూడండి, చిన్నపిల్లలు పండిపోయావు. తెలుగు భాష ఎంత గొప్పది తల్లి, ఆలోచించండి. పండిపోవడం,
మరో భాషలో చూపించండి, బహిరంగంగా సవాల్ చేస్తాను ఈ మాట. ఆటలు ఆడితే మా చిన్నతనంలో ఏమనేవారంటే ఇలా ఏదో చేతులు అని ఇలా పంట వేసేవారు. నువ్వు పండావు, నువ్వు పండలేదు. పండడం ఏంటైనా కాయా పండా? ఆట అన్నాక ఓడిపోతారు, గెలుస్తారు, కానీ గెలిస్తే పండడం అనే మాట ప్రపంచం మొత్తం మీద ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉందండి. గెలిస్తే పండాడు. పండడం ఏమిటండి? అబ్బాయి ఈవేళ గెలిచావు, రేపు ఓడిపోతావు. పండాలి, జ్ఞానం పొందాలి. గెలుపోవటములు సమానంగా తీసుకోవడమే పండడం. ఎందుకంటే పండిన కాయ మళ్ళీ కాయ అవుతుంది. పండిన పండు ఏమవుతుంది? ఎవరో తింటారు. ఏం తింటారు? గుజ్జు తింటారు. గింజలు తినరుగా పారేస్తారు. ఆ గింజ మళ్ళీ మొక్క అవుతుంది. పండాడు అంటే మళ్ళీ వస్తుంది. పండకుండానే పచ్చికాయ ఉంటే మొక్క వదు. ఎవరైనా తిన్నా కానీ పారేసిన మొక్క వదదు, పచ్చికాయ పండాలి. దాని పరిపక్వ స్థితి అంటారు. జీవితంలో ఆ పండడం ముఖ్యం, పరిపక్వ స్థితి పొందడం ముఖ్యం. పరిపక్వ స్థితి ఎలా వస్తుంది? కాయ, చెట్టునున్న కాయని మీరు చూడండి, అది పండాలి అంటే ఎన్నో రాళ్ల దెబ్బలు తగలాలి. దానికి చలికి తట్టుకోవాలి, ఎండకి తట్టుకోవాలి, వేడికి తట్టుకోవాలి, వానకి తట్టుకోవాలి, పక్షులు వచ్చి కొట్టేస్తూ ఉంటే ఇన్ని తట్టుకుని అదే చెట్టుకు అలాగే వేలాడుతూ ఉంది. అలాగే మనం జీవితంలో మరణాలకి తట్టుకోవాలి, జననాలకి తట్టుకోవాలి, శుభాలకి తట్టుకోవాలి, అశుభాలకి తట్టుకోవాలి, అవమానాలకు తట్టుకోవాలి, సన్మానాలకు తట్టుకోవాలి, జయాలకు తట్టుకోవాలి, అపజయాలకు తట్టుకోవాలి. ఈ అన్నిటికీ తట్టుకోవాలంటే ఇవన్నీ ఈ శరీరానికే తప్ప మనకి కాదు అని గ్రహించాలి. అది పండడం, అది పరిపక్వత. ఆ పండాలి. మనం జీవితంలో గెలవడం ఓడడం ముఖ్యం కాదు. ఆటల్లో ఈవేళ గెలుస్తాం, రేపు ఓడిపోతాం, దాని పెద్ద విషయం కాదు. గెలిచినా ఓడినా జ్ఞానం పొందగలిగితే పండినట్టు లెక్క. ఆ పంటలో మనం పండామనుకోండి, ఒక్కసారి భగవంతుడు నువ్వు తెలుసుకున్నావురా అబ్బాయి, నువ్వు అద్వైతివి, ఇదా వచ్చేయి, పక్కకు వచ్చేయి, నువ్వు వాటిలో పండిన వాడిని పక్కకి పంపేస్తారుగా, నువ్వు పండేవు పక్కకి వెళ్ళమంటారు. మిగిలిన వాళ్ళు వేస్తారు, ఈ చేతులు వేయడం మిగిలిన వాళ్ళు వేస్తారు. పండిన వాడిని వేయ, నువ్వు పండేవు పక్కకి వెళ్ళంటారు. అంటే జ్ఞానవంతుడైన వాడు పక్కకి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఈ సంసార సాగరంలో పడి మునకరేయడం అనేది ఉండదు ఇక్కడ. ఈ సంశయాలు పోవాలంటే భగవంతుడిని జ్ఞానం ఇమ్మని అడగాలి. సంశయ భీకరాటవుల సచ్చుచునుంటుని భయంకరమైన క్రూర మృగాలు ఉండే అరణ్యంలో పడి చచ్చిపోతున్నానయ్యా అన్యాయంగా. నిన్ను గూర్చి ఏ అంశము తేటతెల్లముగా ఆత్మకు తోపదు. పోనీ ఈ సిద్ధాంతమా ఆ సిద్ధాంతమా? అందుకని ఉన్నది ఒక్కటే, అదే ఇన్ని రూపాలు ధరించింది. ఒక డ్రీమ్. నేను మొన్న ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, మీ లైఫ్ డ్రీమ్ ఏమిటండి అని అడిగారు. గోబ వాయిగొట్టి చెప్పా, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డ్రీమ్. నోరు మూసుకొని చెప్పాను నేను. లైఫ్ డ్రీమ్ ఏమిటండి మళ్ళీ ఇక్కడ అంటే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో తపన ఉంటే నేను ఎందుకంటే మీకు చెప్పడం, ఇంకా నాకే వెనకాల పెద్ద దురద పెట్టుకున్నాక ఇంకా ఏదో సాధించాలి. సాధించిన సరిపోలేదు ఇక్కడ. ఇంకో ప్రశ్న వేశారు విచిత్రంగా, నా చేత సరదాగా మాట్లాడించడానికి వేస్తారేమో నాకు తెలియదు. మీ తుదిశ్వాస వరకు ప్రవచనాలు చెప్పాలనుందో, ఇంతకంటే కర్మ లేదని చెప్పాను నేను. తుదిశ్వాస వరకు ప్రవచనాలు చెబుతావా? తుదిశ్వాసలో ఏముండాలండి? యదా యాతనాదేహ సందోహవాకీన మోహో మహాన్మే భవేదాత్మదేహే. యదా యాతనాదేహ సందోహవాకీన మోహో మహాన్మే భవేదాత్మదేహే. వపుస్తే స్మరామి స్మరారే వపుస్తే నమస్తే తదాకాశశీశ్యం సీతం సుసంకాశమీశం తదాకాశశీతం సుసంకాశమీశం స్మరామి స్మరారే వపుస్తే నమస్తే. ఎప్పుడు నేను మరణానికి సిద్ధమై ఉండాల్సి వస్తుందో అప్పుడు ఈ జీవుడు యాతనాదేహాలు ధరించాల్సి వస్తుంది. యాతనాదేహం అంటే కల్లో మనం ధరించే శరీరం, ప్రతిరోజు ధరిస్తున్నాం, దాన్ని యాతనాదేహం అంటారు శాస్త్రంలో. మంచం మీద పడుకున్న శరీరం ఒకటి ఉందండి, కలగంటున్న శరీరంలో మన శరీరం వేరే ఉంది, దాన్నే యాతనాదేహం అంటారు. సరిగ్గా స్వర్గ సుఖాలు కానీ నరకంలో శిక్షలు కానీ కలలో ఉన్న శరీరంతో అనుభవిస్తాం. అనుభవించడం ఖాయం, కానీ అది కూడా ఒక భ్రమ. ఇలాగే అనుభవించడం ఖాయం, తిరుగులేదు. ఏ దేహంతో అనుభవిస్తాం? కలలో ఏ శరీరం ధరించామో దాంతో అనుభవిస్తాం. ఎందుకు అనుభవిస్తాం? మనం ఒక భావాలను పెంచుకున్నాం మనస్సులో, ఇది పుణ్యం, ఇది పాపం, దీనికి స్వర్గం, దీనికి నరకం. ఈ రకమైన సంస్కృతిలో పెరిగాం, ఆ భావాలతోనే ఉంటాం. నరకము లేదు, స్వర్గము లేదు, జీవితం అంతా ఒక భ్రమ, నాకేమీ అక్కర్లేదు అంటే వాడికి స్వర్గము లేదు, నరకము లేదు. రమణ మహర్షిలాగా కూర్చున్న చోటే ఉంటాడు, సుఖంగా ఉంటాడు, జీవన్ముక్తుడై ఉంటాడు. అది పొందే ప్రయత్నం చేయాలి. ఆ యాతనాదేహాలు పొందే సమయంలో శంకరాచార్య స్వామి చెబుతారు స్తోత్రంలో ఓ చోట, అటువంటిప్పుడు స్వామి స్మరామి స్మరారే వపుస్తే నమస్తే. నీ దివ్యమైన శరీరం నాకు కనిపించేలా చేయవయ్యా, ఈ దిక్కుమాలిన శరీరం నాకెందుకు అన్నాడు ఆయన. అలాగే తుదిశ్వాసప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఈయనగా మాట్లాడుతూ కూర్చోవండి, నమశివాయ నమశివాయ నమశివాయ. ఆ ఒక్క పంచాక్షర మంత్రం మనస్సులో ధ్వనిస్తూ ఉంటే యమధర్మరాజు వస్తేనేకే, ఎండి రాజు అనే డాక్టర్ వస్తే నాకెందుకు గొడవ, శివుడు చూసుకుంటాడు. అది తుదిశ్వాస. కానీ ఇంకా నేను ఎంతవరకు క్రీడాకారులు సినిమా వాళ్ళు మాట్లాడతారు చూడండి, ఇంకా నాకు ఆ పాత్ర వేయాలని ఉంది, ఈ పాత్ర ఇక్కడ వేసినవి ఆ పాత్రలు వేసాము ఇప్పటికే, ఇంకా ఇంకో పాత్ర వేయాలి ఇక్కడ.
ఈ ఆశలు ఆశయాలు సమస్తం ఉడిగిపోయినప్పుడే వేదాంతం అర్థమవుతుంది.